హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ. ఇవాళ హైదరాబాద్లో వాతావరణం చాలా కూల్గా ఉంది. సన్నగా వర్షం కురుస్తుంది. పొద్దునుంచి ఇంతే, చాలా కూల్గా ఉంది. నేను కొత్తగా ఒక జాబ్లో జాయిన్ అయ్యాను అని చెప్పాను కదా. ఆ జాబ్ ఏంటంటే ఇది వచ్చేసి ట్రావెల్స్ అండి. హైదరాబాద్లో ఒక ఫేమస్ ట్రావెల్స్, అంటే టూర్స్ వెళ్తుంటారు కదా, టూర్స్ అండ్ ట్రావెల్స్. కస్టమర్స్ వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా కార్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సో దాంట్లో డ్రైవర్గా నేను జాయిన్ అయ్యాను. నాకు ఇది ఎలా తెలిసిందంటే, జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటే అప్నా యాప్లో నాకు ఏఆర్ కనిపించింది. అయితే వాళ్ళకి కాల్ చేస్తే ఫస్ట్ వేకెన్సీ లేదన్నారు. కానీ ఒక 1 వీక్ తర్వాత వాళ్ళే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు, ఇప్పుడు వేకెన్సీ ఉంది వస్తారా అని చెప్పి. సో నేను వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వడం జరిగింది. మీట్ అయ్యి శాలరీ ఎంత మాట్లాడుకొని ఓకే అనుకున్న తర్వాత 2 డేస్ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను. అయితే ఇప్పటి వరకు మంచి జాబ్ కోసం, అంటే నేను డ్రైవర్ని, నాకు మంచి జాబ్ కోసం, అంటే మంచి శాలరీ ఉన్న జాబ్ కోసం చాలా సెర్చ్ చేశాను. పెద్ద పెద్ద కార్లు కూడా నడిపాను. BMW, బెంజ్, రేంజ్ రోవర్ ఇలాంటి వాటిల్లో కూడా నేను జాబ్ చేశాను. కానీ ఎక్కడ కూడా నాకు ఇంత శాలరీ ఎవరు ఇవ్వలేదు. అంటే ఈ శాలరీకి దగ్గరగా శాలరీ నేను తీసుకున్నాను. ఈ శాలరీకి దగ్గరగా అంటే 1000 తక్కువ అలా నేను జాబ్స్ అయితే చేశాను, శాలరీ తీసుకున్నాను. కానీ అవి నేనున్న లొకేషన్కి, అంటే మా ఇంటి లొకేషన్కి చాలా దూరంలో ఉన్నాయి. సో నాకు ట్రావెల్కే దానిలో ఎక్కువగా పోయేది. అదొక ప్రాబ్లం. ఇంకేంటంటే లగ్జరీ కార్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి టైమింగ్ ఉండదు. అఫ్ కోర్స్ దీంట్లో కూడా టైమింగ్ లేదు, కానీ మ్యాక్సిమం 12 to 13 అవర్స్ దీనిలో జాబ్ ఉంటుంది. తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. బండి, ఏ బండి అవైలబుల్గా ఉంటే ఆ బండి. మా ఇంటికి ఒక 8 కిలోమీటర్స్ దూరంలోనే సార్ వాళ్ళ ఇల్లు అయితే ఉందన్నమాట. కాబట్టి నేను కార్ తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నైట్. మళ్ళీ మార్నింగ్ కార్ తీసుకొని డ్యూటీకి వచ్చేస్తున్నాను. ఇక శాలరీ ఎంత అంటే 25,000 వరకు వస్తుందండి. ఇంకా ఏవైనా టూర్స్, లాంగ్ టూర్స్ వెళ్ళినప్పుడు కస్టమర్లు ఏదైనా టిప్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో నేను కష్టం ఎంతైనా చేయడానికి నేను రెడీ. కాకపోతే శాలరీ అనేది మన అవసరాలకి సరిపోయేటట్టు ఉండాలి. కాబట్టి నేను ముందే మాట్లాడుకోవడం జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు కొంచెం తక్కువే ఆఫర్ చేశారు నాకు, కానీ నేను ఒప్పుకోలేదు. సార్ నాకు ఏదైతే సరిపోదు, ఇంకొంచెం ఎక్కువ పెంచిస్తే బాగుంటుంది, నాకు సరిపోతుంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. సో శాలరీ వచ్చేసి 25,000 వరకు వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా ఎర్నింగ్ అంటే అవే టిప్స్. ఏవైనా లాంగ్ టూర్స్ వెళ్ళినప్పుడు కానీ, లేదా ఫుల్ డే కస్టమర్తో ఉన్నప్పుడు కానీ, ఎవరైనా ఒకరు 10 మందిలో ఒకరైనా టిప్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కిందకి వస్తుంది. సో ఇది నా జాబ్, నాకు నచ్చింది. ఇంతకుముందు ఓలా ఊబర్లో చేశానని చెప్పాను కదా, దానిలో అసలు టార్చర్, నరకం చూశాను. ఎందుకంటే ఒక ట్రిప్ తర్వాత ఇంకో ట్రిప్, ఒక ట్రిప్ తర్వాత ఇంకో ట్రిప్, ఇలా కంటిన్యూగా ట్రిప్స్ చేస్తూనే ఉండాలి. రెస్ట్ లేకుండా రోబోలాగా పని చేయాలి. కానీ దీంట్లో అలా లేదు. ఒక ట్రిప్ తర్వాత మాక్సిమం ఒక 1 అవర్ అయితే రెస్ట్ నాకు ఉంటుంది. అంటే 12-13 అవర్స్ డ్యూటీలో నేను డ్రైవింగ్ చేసేది కేవలం 3 to 4 అవర్స్ అనమాట. డైలీ ఇలాగే ఉండదు, ఒక్కొక్కసారి బిజీగా కూడా ఉండొచ్చు. పెళ్లి బుకింగ్స్ లేదా లాంగ్ టూర్ బుకింగ్స్ వస్తే కంటిన్యూగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. కానీ కంటిన్యూగా డ్రైవ్ చేసినా కూడా, లేదా ఏ బుకింగ్ అయినా కూడా, ఒక డ్రైవర్కి రెస్ట్ అనేది కంపల్సరీ. రెస్ట్ లేకుండా పని చేయడం హెల్త్కి అంత మంచిది కాదు. పర్టికులర్గా ఓలా ఊబర్లో డ్రైవ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను, డ్రైవర్ అన్నలు సంపాదనతో పాటు మీ ఆరోగ్యం కూడా చూసుకోండి. ఓన్ కార్ అయితే పర్వాలేదు, వాళ్ళు ఎంత సంపాదించుకుంటారు, ఎంత రెస్ట్ తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కానీ డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇది నా సజెషన్. ఖచ్చితంగా డైలీ 12 అవర్స్, 13 అవర్స్ లేదా 24 అవర్స్ జాబ్ మీరు చేసినా కూడా ఓలా ఊబర్ చేయడం వేస్ట్. వేరే జాబ్ వెతుక్కోండి. పర్సనల్ డ్రైవర్గా కానీ, లేదా ఇలా నాలాగా టూర్స్ అండ్ ట్రావెల్స్లో కానీ డ్రైవర్గా జాబ్ వెతుక్కుంటే చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి నేను ఈ జాబే ఒక 2-3 ఇయర్స్ అయితే కంటిన్యూగా చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకా సెట్ అవ్వలేదు అంటే మానిటైజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఫస్ట్ పేమెంట్ కూడా నేను రిసీవ్ చేసుకోబోతున్నాను. ఆల్రెడీ పేమెంట్ సెండ్ అని వచ్చింది నాకు, కానీ ఇంకా నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వలేదు. అది ఎలా అవుతుందంటే పర్ డే 50 cents, 40 cents లేదా $1 అలా జనరేట్ అవుతుంది. అలా జనరేట్ అవ్వడం వల్ల నాకు 3 monthsకి ఒకసారి మాత్రమే పేమెంట్ వచ్చే అవకాశం ఉంది. 3 monthsకి ఒకసారి మాత్రమే $100 కంప్లీట్ అవుతుంది. కాబట్టి 3 monthsకి ఒకసారి మాత్రమే నాకు 8,000 చేంజ్ అలా పేమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో దీన్ని ఇంకా నేను పెంచుకోవాలి. అంటే వీడియోస్ రెగ్యులర్గా చేయాలి, వ్యూస్ ఎక్కువ రావాలి, లైక్స్ ఎక్కువ రావాలి. అలా వస్తే నా ఛానల్ గ్రో అవుతుంది. సో దానికి కావాల్సిన సపోర్ట్ మీరు అందిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.